మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి భారతీయ జనతా పార్టీ కేవలం కులాలు మతాలు అనుకుంటేనే ఈరోజు ఓట్లు దండుకున్న మన ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ నెల 13 తారీఖున మన అందరికీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే తప్పకుండా ఇక్కడ సుగుణా గారు గెలుస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అదే మతం పిచ్చితోటి భారతీయ జనతా పార్టీ పేరు మీద ఎవరైనా ఏదైనా చేస్తే అలాంటి వాళ్ళని బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సోదరులారా, వాళ్ళు కేవలం హిందూ ముస్లిం అనుకుంటా, క్రిస్టియన్ అనుకుంటా ఈరోజు మతాలన్నింటినీ కూడా రెచ్చగొట్టుకుంటా ఒకవైపు మోదీ గారు, మరోవైపు అమిత్ షా గారు ఈరోజు ముస్లింలందరినీ రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. దాని అంతటి కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాస్తవం 4-5 రోజుల నుంచి ఒకడేమో రాజ్యాంగాన్ని మారుస్తుంటాడు, ఒకడేమో ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామంటాడు. అంటే ముస్లింల ఓట్ల అవసరం వాళ్ళకి లేదు కావచ్చు, క్రిస్టియన్ల ఓట్లు వాళ్ళకి అవసరం లేదు కావచ్చు, లేకపోతే రాజ్యాంగం వాళ్ళకి అవసరం లేదు కావచ్చు. వాళ్ళకు అవసరం లేకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరమే. కాబట్టి ఎవరైతే మతాల పేరు మీద పోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మొన్న కూడా మోడీ గారు మాట్లాడతారు, ఈరోజు ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం, మిగతా కులాలనికి పంచుతామని మాట్లాడుతున్నారు. కాబట్టి సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశంలో భిన్న కులాలు భిన్న మతాలు ఉంటాయి. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో విజ్ఞానవంతులుగా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం కాబట్టి భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అన్ని కులాన్ని అన్ని మతాన్ని గౌరవించే పార్టీల పక్షాన మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పక్షాన ఈరోజు గోడం నగేష్ గారు మన పక్షాన ఇక్కడ మా సుగుణ ప్రత్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అతను ఉన్నాడు. అతను ఏ పార్టీ మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈరోజు సోయం బాపురావు గారిని మోసం చేసి మాయమాటలు చెప్పి అదేవిధంగా ఆ యొక్క టికెట్ కొనుగోలు చేయడం అనేది జరిగింది. అతను కూడా ఈరోజు మతం గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఏ మతం గురించి ఏ కులం గురించి మాట్లాడలే, ఏ దేవుళ్ళ గురించి మాట్లాడలే. కానీ ఈరోజు గోడం నగేష్ కూడా ఈరోజు అనేక రకాలుగా దేవుళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. కానీ నేను గోడం నగేష్ గారిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడక తప్పదు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక ఆదివాసి బిడ్డగా పుట్టినావు. ఏ రోజైనా నీ యొక్క బెర్సపెన్ దగ్గరికి వెళ్ళినవా? ఏ రోజైనా నువ్వు దోతి కట్టినవా? ఏ రోజైనా నువ్వు రుమాలు కట్టినవా? ఏ రోజైనా నువ్వు కోలాటం ఆడినవా? ఏ రోజైనా జంగుబాయిని పూజించావా? ఏ రోజైనా కాకుబాయిని పూజించావా? ఏ రోజైనా ఏ దేవుడి దగ్గర నువ్వు వెళ్ళినవా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఎంపీ అభ్యర్థి అయిన ఆత్రం సుగ్నగర్ గారి మీద వారి యొక్క కార్యకర్తల పేరు పెట్టి వాళ్ళ ద్వారా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్రిస్టియన్ అనే మత ప్రచారం చేస్తున్నారు. అంటే అతని క్రిస్టియన్ల ఓటు అవసరం లేదు. అందుకే క్రిస్టియన్ సోదరులారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఒక్క ఓటు కూడా బీజేపీ పార్టీకి మీరు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను మా అభ్యర్థిని ఒక క్రిస్టియన్కి వక్రీకరించి తెలిసి తెలవక అతను మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు అతను కూడా మనం అందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అతను ఆ రకంగా ప్రచారం చేయాలని తీవ్రంగా క్షేత్రస్థాయిలో ఖండించాలి. అతను అడిగేది మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లు అడగడం కాదు. ఈ రోజు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేశారు, అదేవిధంగా ఎంపీగా చేశారు, మరి ఎమ్మెల్యేలుగా చేశారు. మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీగా చేసిన తర్వాత ఈ ప్రాంతానికి ఏం చేశారో మనం ప్రశ్నించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతానికి మంత్రిగా చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారో మనం అందరూ కూడా ప్రశ్నించాలి. ఈరోజు కులాల గురించి మతాల గురించి మాట్లాడితే తిరిగి చెంపదెబ్బ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను మీ దగ్గరకు వచ్చేది కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని, హనుమంతుని పేరు చెప్పుకొని, శ్రీరాముని పేరు చెప్పుకొని మీ దగ్గరికి వస్తుండు. కాబట్టి అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను ఏ రకంగా అయితే కులాల గురించి మతాల గురించి మాట్లాడుతారో మీరందరూ కూడా కులాల గురించి మతాల గురించి కాదు. ఈ రోజు అదే కాగజ్నగర్ పేపర్ మిల్ని ఎందుకు తెరిపించలేదు? ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు? అదేవిధంగా రైల్వేలను ఎందుకు తెరిపించలేదు? అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన జిల్లా అని తాత ముత్తాతలు చెప్తూ వస్తున్నారు. మీ నాయన మంత్రిగా చేశారు, మీ నాయన తర్వాత నువ్వు మంత్రిగా చేశావు. మరి ఈ ప్రాంతానికి ఏం చేశావు? కనీసం విధులను తీసుకొచ్చావా? మరి పార్లమెంట్కి పంపించాం. ఈ ప్రాంత వాసులు అందరం కలిసి మళ్ళీ పార్లమెంట్లో పోయి మా ప్రాంతంలో గిరిజన ఇష్టం కావాలని ఏ రోజైనా మాట్లాడినామంటే ఏ రోజు కూడా మాట్లాడలే.
మరి ఏ రోజు కూడా విశ్వవిద్యాలయం గురించి మాట్లాడలే, రైల్వే లైన్ గురించి మాట్లాడలే, ఈ ప్రాంతంలో రోడ్ల గురించి మాట్లాడలే, ఈ ప్రాంతంలో తాగునీరు గురించి మాట్లాడలే, ఈ ప్రాంతంలో ఇళ్ళ గురించి మాట్లాడలే. ఏం మాట్లాడినాడు? ఈ ప్రాంతంలో